చిన్నప్పుడు అమ్మ చెప్పిన ఈ కథ నాకు ఆ ఏజ్‌లో చాలా కామెడీగా అనిపించింది. కానీ అది నా లైఫ్‌లో నిజమైనప్పుడు చాలా బాధగా అనిపించింది. ఒక ఈగ ఇల్లు తుడుచుకుంటూ తన పేరు మర్చిపోయింది. ఈగ నా పేరేంటబ్బా అని బయటకు వస్తే ఒకతను చెట్లు కొడుతూ కనిపించాడు. ఈగ అతని దగ్గరికి వెళ్ళి నా పేరేంటి అని అడిగింది. నాకేం తెలుసు నేను కొడుతున్న గొడ్డలిని అడుగు అన్నాడు. గొడ్డలి గొడ్డలి నా పేరేంటి అని అడిగితే నాకేం తెలుసు నేను కొడుతున్న చెట్టుని అడుగు అంది. చెట్టు చెట్టు నా పేరేంటి అంటే నాకేం తెలుసు నాకు కట్టేసిన గుర్రాన్ని అడుగు అంది. గుర్రం గుర్రం నా పేరేంటి అని అడిగితే నాకేం తెలుసు నాకు పుట్టిన పిల్లని అడుగు అంది. గుర్రం పిల్ల దగ్గరికి వెళ్ళి చెట్టు కొట్టేవాడి చేతిలో గొడ్డలి, గొడ్డలి కొట్టే చెట్ట, చెట్టుకు కట్టేసిన గుర్రమా, గుర్రానికి పుట్టిన పిల్ల నా పేరేంటి అని అడిగింది. అది దాని భాషలో ఈ ఈ అంది. అప్పుడు తనకి ఈగా అని గుర్తొచ్చి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది. మనల్ని పేరెంట్స్ మాత్రమే పిలిచే పెద్దోడా, చిన్నోడా, పాప, బాబు ఇలాంటివన్నీ వాళ్ళు దూరం అయ్యాక మనం కూడా మర్చిపోతాం కదా. మీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ మిమ్మల్ని ఏమని పిలిచేవారో కామెంట్ చేయండి.